హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మేము ఇంకా గణేషుని చూడడానికి వెళ్ళాము. సో నెక్స్ట్ ఈ గణేషుని దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ ప్లైవుడ్ మీద గోవిందనామాలు చెక్కిర్రు. చాలా బాగా అనిపించింది. అసలు ప్రతి ఒక్క గోవిందనామం మొత్తం ఆ చెక్కల మీద చెక్కిరన్నమాట. సో విష్ణుమూర్తి లాగా గణేశుడిని అలంకరించిర్రు. వెనకాల పాములు కూడా అవన్నీ పెట్టి. సో అక్కడ మాకు ఈ ప్రసాదం ఇచ్చారు. 11 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అన్నమాట. చాలా బాగున్నాయి టేస్ట్. అండ్ నెక్స్ట్ మేము వేరే అసోసియేషన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ప్రహ్లాదుడు అండ్ లక్ష్మీనరసింహస్వామిది స్టోరీ పెట్టిరన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే లక్ష్మావతార్ నృసింహ మూవీ ఉంటుంది కదా, అందులో ఉన్న కాన్సెప్టే అన్నమాట. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎలా చంపాలనుకుంటాడు, అప్పుడు లక్ష్మీనరసింహస్వామి స్తంభంలో నుంచి వచ్చి కాపాడుతాడు కదా. సో అదే కాన్సెప్ట్ అన్నమాట. చాలా బాగా నచ్చింది. అండ్ ఆ క్యారెక్టర్స్ ఆ బొమ్మలకు కూడా చాలా బాగా అలంకరించిందన్నమాట. మస్తు అనిపించింది ఆ స్టోరీ అంతా. అండ్ వినాయకుడిని కూడా చాలా బాగా చేశారన్నమాట. అండ్ ఇది లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపుతాడు కదా, అదన్నమాట. అండ్ ఇదేమో గణేశుడు లోపల ఉంటాడు. చాలా బాగా అనిపించింది ఆ డెకరేషన్ అంతా గోల్డ్ లాగా. మస్తు అనిపించింది. అండ్ లాస్ట్ మేము హనుమాన్ యూత్ క్లబ్కి వచ్చాము. అక్కడ కేదార్నాథ్ డెకరేషన్ చేశారు. అసలు అయితే ఆ డెకరేషన్ ఆ లైటింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ లోపల గణేశుడేమో శివుడి లాగా అన్నమాట. సో శివుడి అవతారం అన్నమాట. రుద్రాక్షలు, ఆ కలర్ అదంతా కూడా, పైన చంద్రుడు కూడా